డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ డ్యూయల్ ఇన్‌కమ్. ఈ రెండిటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఈ మధ్య నాకు వచ్చిన కొన్ని రిక్వెస్ట్‌ల్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి బీజీవీ ఫెయిల్యూర్‌గా ఇష్యూస్. వాళ్ళెప్పుడో ఒక ఇన్‌స్టిట్యూషన్‌కో లేదంటే వాళ్ళెప్పుడో ఏదైనా ఒక వేరే కంపెనీకో ఫ్రీలాన్సర్‌గా పనిచేసిన కొన్ని స్కూల్‌లోనో, కాలేజ్‌లోనో జస్ట్ గెస్ట్ లెక్చర్ ఇచ్చినందుకు దానికి కొంత అమౌంట్ వచ్చినా కూడా అలాంటి వాటిని కూడా వీళ్ళు డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ కింద బీజీవీని ఫెయిల్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా మైండ్‌ట్రీ, ఇన్ఫోసిసో ఈ 2 కంపెనీలయితే లాస్ట్ 2 మంత్స్‌లో నాకు 2 క్వెరీస్ వచ్చినాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. 2 కేసుల్లో కూడా ఒకళ్ళేమో ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ఇంకొకళ్ళేమో వాళ్ళ ఒక సీబీఎస్‌ఈ స్కూల్‌కి కంటెంట్ క్రియేటర్ తను. ఆల్రెడీ ఇద్దరు పనిచేస్తున్నారు. వాళ్ళ కంపెనీలో న్యూ జాబ్ కోసం వీళ్ళు అప్లై చేసినప్పుడు వీళ్ళకెక్కడా పీఎఫ్ లేదు. వీళ్ళకేమి మంత్లీ సాలరీ కాదు. వర్క్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసినప్పుడే అమౌంట్ వస్తది. బట్ స్టిల్ ఐటీఆర్‌లో ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు పే చేసేటప్పుడు 10% టీడీఎస్ కట్ చేయడం వల్ల అది ఐటీఆర్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఐటీఆర్‌ని పట్టుకొని మీకు 2 కంపెనీల నుంచి సాలరీ వస్తుంది ఒకే టైమ్‌లో. సో, మీరు మూన్ లైట్ చేస్తున్నారని చెప్పి ఆఫర్స్‌ని రిజెక్ట్ చేశారు. ఇచ్చిన ఆఫర్ లెటర్‌ని. సో, నా సజెషన్ ఏంటంటే మీరు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ముందు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అట్‌లీస్ట్. ఇది డ్యూయల్ ఇన్‌కమ్. డ్యూయల్ ఇన్‌కమ్ మనం హ్యాపీగా లీగల్‌గా చేసుకోవచ్చు. డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ అయితే మాత్రం అది రిస్క్. ఒకేసారి 2 కంపెనీల్లో పని చేయకూడదు కానీ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయకూడదన్న రూల్ ఏం లేదు. బట్ ఆ 2 సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ నేచర్స్ అయి ఉండకూడదు. మీరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తా వేరే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. గెస్ట్ లెక్చర్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు ఇప్పుడు రెంట్‌లకి ఏదైనా ఇన్‌కమ్ వస్తది. సో, అది డ్యూయల్ ఇన్‌కమ్ అవుతుంది గానీ, డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ అవ్వదు. ఆ క్లారిటీని మీరు పెట్టుకొని, ఆ కంపెనీస్ తోటి కొంచెం చెక్ చేసుకోండి. కుదిరితే అమౌంట్ అనేది మీరు చేసిన కంపెనీతో మాట్లాడుకొని టీడీఎస్ కట్ అవ్వకుండా, ఐటీఆర్‌లో రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటే చూడండి. లేదంటే ఆల్టర్‌నేట్ ఆప్షన్ చూసుకోండి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో కంపెనీస్ వీటిని కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పి జాబ్స్ పోతున్నాయి. ఈవెన్ ఇన్‌కమ్ సోర్సెస్ మల్టిపుల్ ఉన్నా కూడా. బట్ పర్సనల్‌గా అయితే డ్యూయల్ ఇన్‌కమ్ ఉండటం మంచిదే. దీనికి భయపడి వాటిని ఆపొద్దు. బట్ అదర్ సొల్యూషన్స్ మీరు చెక్ చేసుకోండి.